హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిపోతోంది. గత కొన్ని రోజులుగా విద్యార్థుల నిరసనలతో హోరెత్తిపోతోంది. చివరకు ఉగాది పర్వదినాన కూడా క్యాంపస్ రణరంగంగా మారింది. వందల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేయడం, పదుల సంఖ్యలో జేసీబీలు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. అయితే లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ 400 ఎకరాల ప్రభుత్వానివే అని స్పష్టం చేసింది. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. దీంతో విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. ఓవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అడ్డుకుంటూనే మరోవైపు అమ్మకానికి పెట్టిన భూమిని చదును చేసేందుకు బుల్డోజర్లను రంగంలోకి దించింది. పోలీసులు బందోబస్తుతో, అధికారులు పెద్ద సంఖ్యలో జేసీబీలతో రాత్రిపూట కూడా చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఉగాది పర్వదినాన క్యాంపస్ రణరంగంగా మారింది. ఇటు జేసీబీలను అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్ట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మధ్యలో ప్రభుత్వం ఇచ్చిన ట్విస్ట్ అయోమయంలో పడేసింది. ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానివే అంటూ టీజీఐఐసి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. వాస్తవానికి వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట 2300 ఎకరాల్లో హెచ్సియును ఏర్పాటు చేయగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాల భూమి మాత్రమే ఉంది. తాజాగా టీజీఐఐసి ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో క్యాంపస్ కేవలం 1400 ఎకరాలు మాత్రమే ఉంటుందని విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వివాదంపై స్పందించిన టీజీఐఐసి ఈ 400 ఎకరాల భూమి తమదే అని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఐఎంజీ అకాడమిక్స్కు ప్రభుత్వం కేటాయించిందని, అయితే అది పనులు ప్రారంభించకపోవడంతో 2006 ఆ కేటాయింపులు రద్దు చేసిందని తెలిపింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2024 జూలైలో ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి అప్పగించినట్లు తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఆ అటవీ భూముల్లో వన్యప్రాణుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గత రాత్రిపూట అటవీ భూములను చదును చేసే సమయంలో కొన్ని హృదయ విదారక సన్నివేశాలు కళ్లను చెమర్చాయి. ఆ భూముల్లో ఉంటున్న నెమళ్లు, పక్షుల అరుపులు వినిపించాయి. అర్ధరాత్రి సమయంలో వన్యప్రాణులకు హాని కలిగించేలా చర్యలు తీసుకోవడం అత్యంత దురదృష్టకరం.